అంగన్వాడీ కార్యకర్తలకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అండగా నిలిచారు. అంగన్వాడీ, కస్తూర్బా విద్యాలయాల సిబ్బందిని ప్రభుత్వం పట్టించుకోవడం దారుణమన్నారు. ఉద్యోగులకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. గత 18 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది ఉద్యోగులు రోడ్డుపైనే ఉన్నారని గుర్తు చేశారు. అంగన్వాడీ వ్యవస్థను చిన్నచూపు చూడటం తగదని విమర్శించారు. ప్రభుత్వ తీరుతో గర్భిణీలు, చిన్నారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పనిచేసిన వాళ్ళు అందరూ కూడా హై క్వాలిఫికేషన్ తో ఉన్నాం సార్. అందరూ పీజీ, బిఈ లేదు. అయితే మా తాలూకా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ విని స్పందించాలనే ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన విషయాన్ని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అసోసియేషన్ కి సమస్యలు కూడా ఎప్పుడు వచ్చాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు గౌరవప్రదంగా మీ తాలూకా కార్యక్రమాలన్నీ కూడా చేసి ప్రభుత్వం దృష్టిలో పెడితే ప్రభుత్వం కూడా దిగి వచ్చి మీ దగ్గరికి వచ్చి మీతో మంతనాలు జరిపి అన్ని కార్యక్రమాలు కూడా చేసేటటువంటి పద్ధతి గతంలో కేవలం మా ప్రభుత్వాన్ని చెప్పుకోను, చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోను. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి కానీ ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వారికి మాత్రం అత్యంత గౌరవం ఇచ్చి ముందుకు నడిపేటటువంటి రోజులు మన రాష్ట్రంలో ఉండేవన్నది ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. ఒక్క అడుగు ముందుకేసి మళ్ళీ మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించే బాధ్యత ఈ రోజు ఎవరైతే మీకు మద్దతు తెలియజేయడానికి వచ్చామో మేమందరం కూడా బాధ్యత తీసుకొని ఈ సమస్యలు